నమ్మి ఓట్లేసాం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లేసాం కదా. మరి అలాంటప్పుడు మా నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఇచ్చిన హామీలు, వాగ్దానాలన్నీ నెరవేర్చాలి కదా అని కామన్ మ్యాన్ అనుకుంటాడంట. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఆయన మాటలు విన్న తర్వాత మిగిలిన మాటలు మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి విందాం. ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కామన్ మ్యాన్ అనుకుంటాడంట. బాబు గారిని నమ్మాం, బాబు గారిని నమ్మి ఓట్లేసాం, మాకేంటి సంబంధం, నమ్మే కదా మిమ్మల్ని ఓట్లేసాం, మీరు చేస్తారన్నారు, మిమ్మల్ని నమ్మాం, మేము ఓట్లేసాం, మాకేంటి సంబంధం, మీరు చేస్తారన్నారు, చెయ్యాలి అని అనుకుంటారంట కామన్ మ్యాన్. కాబట్టి అనుకుంటున్నారంట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనసులో ఉన్న మాటని పసిగట్టారనే చెప్తాను నేను. కాబట్టి కామన్ మ్యాన్లు ఏమనుకున్నారో క్లియర్ కట్గా చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మరలా ఆ మాటలు మనం విందాం. చంద్రబాబు నాయుడు గారి మాటలు. ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ బాబు గారు చేస్తారన్నారు, ఓటేసాం, కానీ నా కాడుగా చాలా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమొచ్చిందిరా అంటే కనుక నమ్మి ఓట్లేసాం కదా, ఇంకా హామీలను అమలు చేయడం లేదేంటని కొంతమంది ఆలోచన చేస్తున్నారంట. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడండి. కాబట్టి ఇంకా హామీలు అమలు చేయలేదని చాలామంది ఆలోచన చేస్తున్నారంట. అంతేకాదు డబ్బులు ఉన్నాయి కదా, ఎందుకు అమలు చేయడం లేదు, నమ్మి ఓట్లు వేశాం కదా అనే ఫీలింగ్లోకి ప్రజలు వెళ్తున్నారని చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఇది. కాబట్టి అంతేకాదు తర్వాత కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరానికి 12,150 కోట్లు వచ్చాయి కదా, అలాగే అమరావతికి 15,000 కోట్లు వచ్చాయి కదా, అలాగే విశాఖ ఉక్కు రివైవ్కి అనే పునరుద్ధరణ కోసం 11,114 కోట్లు వచ్చాయి కదా. అయితే వాటిని సంక్షేమానికి వ్యయం చేయలేనని చంద్రబాబు నాయుడు గారు ఒక మాటలైతే మాట్లాడారు. కాబట్టి ఈ మాటల సారాంశం ఏంటంటే కనుక, కాబట్టి రావడానికి డబ్బులు అయితే కనుక చాలా పథకాలకు వచ్చాయి, వాటిని ఆ ప్రాజెక్టులకు వచ్చాయి, వాటిని నేను సంక్షేమ పథకాలకు మళ్లించలేను అంటే కనుక గత ప్రభుత్వంలో కూడా మళ్లించలేదండి. వాస్తవాలు మాట్లాడాలంటే ఏదైతే పోలవరం డబ్బులు ఉన్నాయో పోలవరం నిధులు పోలవరానికే వాడారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మిగిలిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుల డబ్బులు వాటికే వాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు కూడా అమలు చేశారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒక్కరోజు 2 రోజులు లేట్ అయితే చాలు, ఏదైనా విద్యా దీవెన కానీ, రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ ఇలాంటి పథకాలు వేయడంలో 1 రోజు 2 రోజులు జాప్యం జరిగితే వెంటనే ఏదైతే మీడియా ఉందో భయంకరంగా అయితే కనుక వీడియోలు చేయడం కానీ రాయటం కానీ బీభత్సంగా రాసేసేవారు అన్నమాట. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఇది జరిగిన మాట వాస్తవమే. కానీ అదే సంక్షేమ పథకాలు, అవే ప్రాజెక్టులు ఇప్పుడు కూడా అవే కదా, కానీ ఎందుకు చేయలేకపోతున్నామనంటే కనుక ఇబ్బడి ముబ్బడిగా మనం ఇచ్చిన హామీలు, ఆ హామీలు ఇవ్వలేక అతను ఆగిపోయాడు ఆయన. ఇప్పుడు మనం ఇచ్చాం కాబట్టి అవి చేయాలంటే మాటలు కాదు తీగలు తెగిపోయేటట్టున్నాయి. కాబట్టి అలాంటి హామీలు ఇచ్చాం, వాటికి కొన్ని కోట్ల రూపాయలు కావాలి, అవి అమలు చేయాలంటే సామాన్య విషయం కాదు. ప్రజలు ఆల్రెడీ బాబుని నమ్మాం, చంద్రబాబు గారిని నమ్మాం, కాబట్టి ఓట్లేసాం, మాకేంటి సంబంధం, ఓట్లేసాం కాబట్టి మీరు చెయ్యాలి, ఇవ్వాలి అని అనుకుంటారు ప్రజలు. అలా అనుకోకండి మీరు. ఇదిగో నా పరిస్థితి ఇది, రాష్ట్రం పరిస్థితి ఇది, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను. చాలామంది అన్నారంట, రాజకీయ విశ్లేషకులు కానీ, రాజకీయ పండితులు కానీ, రాజకీయ నిపుణులు కానీ కొంతమంది మాట్లాడారంట, బాబు గారు ఇన్ని వాగ్దానాలు, ఇన్ని హామీలు అవుతాయా, నెరవేర్చగలమా, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇది అయ్యే పనేనా అని చాలామంది అన్నారంట. కానీ అదే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నాను, తల ములకలు అయిపోతున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. కాబట్టి నమ్మి ఓట్లేసాం కదా అని అనుకునే ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కొన్ని మాటల్ని నేను మీకు వివరించాను. కాబట్టి నమ్మి ఓట్లేసిన మీరు ఏమనుకుంటున్నారు అర్థమైంది కదండి. నమ్మి ఓట్లేసిన మీరు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టే అదే మాట అనుకుంటున్నారా, లేకపోతే వేరేలాగా ఆలోచిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు కదా, నమ్మి ఓట్లేసాం, బాబు గారే చేస్తారు, మనకి సంబంధం, చెయ్యాలి ఖచ్చితంగా అని అనుకుంటున్నారు ప్రజలు అని అన్నారు. మీరు అలా అనుకుంటున్నారా, లేక వేరేలాగా ఏమైనా ఆలోచిస్తున్నారా? మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోవద్దు, ఎందుకంటే చాలామందికి తెలియాల్సినటువంటి అంశం ఇది. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి, లైక్ చేయడం మీ బాధ్యత. కాబట్టి ఎక్కువ మందికి ఇది షేర్ అవుతే కనుక, ఇన్ఫర్మేషన్ పాస్ అయితే కనుక వాళ్ళ నుంచి ఎక్కువ అభిప్రాయాలు మనకు తెలుస్తాయి. నమ్మి ఓట్లేసిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే 100కి 100 పార్టీలకు అతీతంగా మాత్రం మన వీడియోలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.